మీకు చీమునెత్తురు లేదా? మీరు మనుషులు కాదా? మీరు ఎందుకు అసలు ట్రైనింగ్ తీసుకొని పోలీసులు అయ్యారు? ఎన్ని అంచెలుగా దాటి ఈరోజు డీజీ ఆఫీస్ కాడికి వచ్చారు. ఎందుకు వచ్చిందామే? ఊళ్ళో బిడిలు కట్టుకునే తల్లి ఎందుకు వచ్చింది ఇక్కడికి? ఎవరిస్తారు మీకు జీతాలు? మేము ఇస్తలేమా? మీరు ఎందుకు తీసుకుంటారు అసలు? పోలీసులు జీతాలు తీసుకోకరు, ఇంటికడ కూర్చోరి. ఎవరు విఐపీలు ఇళ్ళ కడ కూర్చొని కూడిగా చేసుకోపోరి. మా ప్రజలకు ఏకరి మీరు బతుకున్న కాలేజ్ పిల్లలకు రక్షణ లేదు. ధర్నాలు చేస్తారని కొంచెం ఈ ప్లేర్ వేసి లోపల వదులుతారు. లేకపోతే కూలి వాళ్ళు నాలి వాళ్ళు వచ్చి రేట్లు పెంచమంటే వాళ్ళు ఎక్కడ ఏం చేయకుండా వాళ్ళ దగ్గరకు పోతారు. ప్రశ్నించే గొంతుల దగ్గర మొత్తం బెటాలను దిగి నోళ్ళు ముప్పించి వాళ్ళని ఇబ్బంది పెడతారు. మరి ఇల్లే పాపం చేసిరు. వీళ్ళకి ఎందుకు ఇంటెలిజెన్స్ ఫోన్ కాల్స్ వస్తున్నాయి? వీళ్ళు ఉగ్రవాదులా తీవ్రవాదులా? వీళ్ళ కొడుకు ఉగ్రవాద తీవ్రవాద? మీరేం చేశారు అసలు పోలీసులు? ఒక డీజీపీ చెప్పేంత వరకు మీకు సోయలేదా? ఇక్కడ డీజీపీలు చెప్తారు మీకు అర్థమవుతుందా? 33 రోజులు శవం లేక సిగ్గు అవుతుంది. భూమిలో ఎట్లా పీన్ కూడా అప్పుడే అది ఆవిరైపోవచ్చు. దాని స్ట్రక్చర్ మారిపోవచ్చు. ఏం చేసుకొని నెత్తలు కొట్టుకోమా? పట్టుకొని ఏడుస్తుంది కూడా లేదు కదా. మాకు పీన్ పట్టుకొని ఏడ్చే పరిస్థితి కూడా తెలియదు కదా. మీ దౌర్భాగ్యమైన ఎంక్వైరీ వల్ల ఏం ఉత్తరించారు మీరు? తల్లి కళ్ళతో చూసుకొని ఏడుద్దామంటే కూడా శవం లేకుండా వేసిరు. మీరు ఎందుకు తీసుకురు? ఎందుకు అయ్యారు పోలీసులు? ఎందుకు తీసుకురు పట్టాలు? ఎందుకు తీసుకురు ట్రైనింగ్లు? ఎట్లా చెప్తే బుద్ధి వస్తుంది మీకు? ఎవరికి వేసి అందుకున్నారు మీరు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఏం మూటలే కావాలి కానీ మనుషులు కానొస్తలేరా? అవి మనుషులు కాదా? వాళ్ళ ప్రేమలు కాదా? వ్యాపారతలు కాదా? మీ ఇందులోనే ఉన్నాయా? ఎవరి కోసం ఉన్నారు? దిశ అప్పుడు ఏం చేసిరు? వాళ్ళకేమో ఒక రూల్స్ ఒక న్యాయం, వాళ్ళకొక చట్టాలు మాకొకట. పొట్ట చేతిలో పట్టుకొని ఈడాడ అడక తినుకుంటా పోలీస్ స్టేషన్ల చుట్టూ ఆఫీసుల చుట్టూ విలేకరుల చుట్టూ తిరిగి ఇళ్ళ దగ్గర 15 అడుకొని శవం ఇప్పియండి అంటుంటే ఎందుకు మీ ప్రభుత్వాలు? ఎవరి కోసం ఉన్నాయి ఇవి? ఎవరిని అడగాలి? ఎవరిస్తారు జవాబుదారుతనము? ఎవడిస్తాడు? ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే ఇంకెవడిస్తాడు? ఎక్కడ కావాలా మేము? శవాల కోసం సిగ్గు లేదు. 33 రోజులు అవుతుంది. ఏడబట్టుకుంటారు. ఎట్లా అనుకోని ప్రజాప్రతినిధులు ఓట్లకు వస్తారో చూస్తాను నేను. ఏం కోరుట్ల ఎమ్మెల్యే ఎక్కడ పోతాడు? అనిరుద్ ఎక్కడ పోతాడు? ఈయన ఎవరు పొన్నం ప్రభాకర్ ఎక్కడ పోతాడు? సీఎం ఎక్కడ పోతారు? ఎట్లా ఊర్లలోకి వచ్చి ఓట్లు అడుగుతారో చూస్తాము. శవాలు ఇప్పలేని సిగ్గులు లేకపోతుంది ప్రజాప్రతినిధులకు. 33 రోజుల నుంచి పొట్ట చేతిలో పట్టుకొని కిరాయిలు అడుకొని 100-200 అడుకొని వాళ్ళు ఆంధ్ర తిరుగుతున్నారు, తెలంగాణ తిరుగుతున్నారు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఎవరి కోసం ఉన్నాయి ప్రభుత్వాలు? ప్రశ్నించే గొంతులు. ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పదము, ఒక సినిమాకు ఉన్నటువంటి అదేదో ఇడుపు కాగితం ఉన్న పదానికి ఇచ్చిన రెస్పాన్స్ కూడా ఒక బాబు చచ్చిపోతారా? ఎవరి కోసం ప్రశ్నిస్తారు? ఎక్కడ పోతుంది సమాజం? విలువలు ఏడున్నాయి? ఎవరిని అడగాలి? ఇదేనా సమాజము? కాలేజ్ అంటే ఏంది? సెకండ్ హోమ్, సెకండ్ మదర్. టీచర్ అంటే ఏం చేస్తారు మీరు? పిల్లగాన్ని చంపి ఇంత దారుణం జరుగుతున్నా కూడా ఎక్కడ పోయారు మీరు? ఇప్పటివరకు ఎందుకు మద్దతు రారు? ఎక్కడ పోయింది సోమవారము? ఎన్ని సోమవారాలు కావాలి? మీటింగ్ పెడతాము, చర్చిస్తామన్నారు కదా మాతృశ్రీ ప్రిన్సిపల్. నీకు లేరా పిల్లలు? నువ్వు కాదా మనిషివి? ఏది నీ మీటింగు? ఎక్కడ పోయినావు? ఎవరిని అడగాలి? నీకు పానంతో అప్ప చెప్తే శవాన్ని కూడా ఇవ్వలేకపోతున్నావు. ఎట్లా అనుకోని అడ్మిషన్స్ చేస్తున్నావు? ఎట్లా అనుకోని ఇంకా కాలేజ్ నడుపుతున్నావు? ఏం భయం లేదా నీకు? చూపిస్తాం. తెలంగాణలో తల్లిదండ్రులు అంటే ఎంత చూపిస్తాం. మా పిల్లల దగ్గరకు వస్తే పుల్లులు అవుతాం. శవాలు కూడా ఇస్తలేరు. ఖబర్దార్. కాలేజ్ యాజమాన్యానికి మళ్ళీ హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా నీ బుద్ధి చక్కని తెచ్చుకోండి. డబ్బులే కాదు, ప్రాణాలు ఉన్నాయి. మేము మనుషులం ఉన్నాం. మా యొక్క లిమిట్స్ ని ఇంకా, మా యొక్క ప్రేమాప్యాయతలని ఇంకా కూడా పరీక్షించొద్దని చెప్తున్నా నేను.